why I quit my job. Life is a journey, it's not a destination. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఐడియల్లీ అసలు జాబ్ ఆర్ బిజినెస్ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం? సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మనం చేస్తే ఎందుకోసం చేస్తాం జాబ్? అదర్ మనీ కోసం కానీ, అదర్ లర్నింగ్ ఏదైనా కొత్తగా నేర్చుకోవడానికి కానీ, అదర్ నెట్వర్కింగ్. సో నెట్వర్కింగ్ ఎవరికైనా ఎవరితో అన్న స్కిల్స్ పెంచుకోవడానికి, నెట్వర్కింగ్ అంటే ఒకరితో ఒకరు కమ్యూనికేషన్ చేసుకోవడానికి, నెట్వర్కింగ్ పెంచుకోవడానికి చేయొచ్చు. అదర్ గ్రోత్. సో లైఫ్లో మనం ఇంకా గ్రోత్ పెద్దగా ఇంకా ఉన్న స్టేజ్ నుంచి ఇంకా పైకి వెళ్ళడానికన్నా జాబ్ చేస్తాం, జాబ్ ఆర్ బిజినెస్. ఫస్ట్ థింగ్ ఫస్ట్, మనీ, లెర్నింగ్, నెట్వర్క్, గ్రోత్. సో వీటన్నిటిలలో నువ్వు దేన్ని చూస్ చేసుకుంటున్నావు అనే దాని మీద మన లైఫ్ డిసైడ్ అవుతుంది. నేను నా లైఫ్లో వచ్చేసి నెట్వర్క్ని బాగా నమ్ముతాను. సో మనం ఎంత నెట్వర్క్ ఉంటే ఈ నెట్వర్క్ నుంచి మనకు ఆటోమేటిక్గా లెర్నింగ్ వస్తుంది, లెర్నింగ్ నుంచి మనీ వస్తుంది, మనీ నుంచి గ్రోత్ వస్తుంది. సో ఓవరాల్గా నువ్వు లైఫ్ మొత్తం స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు నువ్వు చూడాల్సింది ఏంది? టోటల్ గ్రోత్. ఓవరాల్గా నువ్వు చూసుకోవాల్సింది గ్రోతే కదా. సో నువ్వు ఎన్ని చేసినా ఏం చేసినా లాస్ట్ కావాల్సింది గ్రోత్. సో ఎవరైనా సరే నీ లైఫ్లో నీకు ఎంత గ్రోత్ ఉందో దాన్ని బట్టి నువ్వు సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అని చెప్పేస్తారు. సో నువ్వు చేసే జాబ్లో నువ్వు అనుకుంది లేనప్పుడు నువ్వు కంటిన్యూ జాబ్ చేసి ఏం లాభం? దెన్ ఎక్కడ నీ గ్రోత్? సో నీ స్టెప్ బై స్టెప్ ఎక్కడ ఉంది? సో ఇప్పుడు ఈ నెట్వర్క్ని బిల్డ్ చేసుకోవడానికి నేను జాబ్ మానేశాను. సో ఈ నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడానికి ఇక్కడ ఉంటే అవ్వదు. సో మనం ఎంత ట్రావెల్ చేస్తే అంత నెట్వర్క్ బిల్డ్ అవుతుంది మనకి. ఇక్కడే ఉంటే నేను ఈ ట్రావెల్ చేయలేను. జాబ్ కంటిన్యూ చేస్తూ ఉంటేనంటే నేను ఈ జాబ్లో నేను కంప్లీట్గా ట్రావెలింగ్ అయితే చేయలేను. సో ట్రావెల్ చేయాలంటే కంపల్సరీ జాబ్ వదిలేయాల్సిందే. అందుకోసమే జాబ్ వదిలేయాల్సి వచ్చింది నేను. సో ఇప్పుడు నేను ఫస్ట్ నెట్వర్క్ని నా నెట్వర్క్ని ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ చేసుకోవాలనే థాట్లో ఉన్నాను. సో నెట్వర్క్ బిల్డ్ చేసుకుంటే ఆటోమేటిక్గా లెర్నింగ్ వచ్చేస్తుంది. సో ఈ నెట్వర్క్ త్రూ నేను చాలా నేర్చుకోవాలనుకుంటున్నాను. లెర్నింగ్ త్రూ మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నాను. సో దీన్ని అచీవ్ చేయడానికే నేను ఇప్పుడు ఆల్ ఇండియా ట్రిప్ ఒకటి ప్లాన్ చేస్తున్నాను. యూజువల్గా రెగ్యులర్గా స్కిప్ చేసే ట్రిప్స్లలో ఇదొక ట్రిప్ అనమాట నాది, ఆల్ ఇండియా ట్రిప్. లాస్ట్ 3 to 4 years నుంచి నేను ప్లాన్ చేస్తున్నాను ఆల్ ఇండియా ట్రిప్ కోసం. బట్ రెస్పాన్సిబిలిటీస్, ఫ్యామిలీస్, ఈ టెన్షన్స్లలో కొంచెం ఎగ్జైట్గా అవ్వలేదు. 2025 నా డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వడానికి రెడీగా ఉందన్నమాట. సో 2025 జనవరిలో నేను ఈ ట్రిప్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఆల్ ఇండియా ట్రిప్. సో ఈ ట్రిప్ ఏంటంటే నేను క్యాజువల్గా అందరిలా ఏదో కెమెరా పట్టుకొని వెళ్ళి వ్లాగ్స్ చేసుకొని వచ్చేటట్టుగా కాదనమాట. సో ఈ ట్రిప్ మొత్తం కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నాను. సో అంతా ఒక్కొక్కటి నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అన్నీ. సో స్టే ట్యూన్, అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి, నోటిఫికేషన్ బెల్ ఎనేబుల్ చేసుకొని పెట్టుకోండి. సో ఇంకో 1.5 month ఉంది టోటల్ ఓవరాల్గా. ఫైనల్లీ మొత్తానికైతే మన జర్నీ స్టార్ట్ కాబోతుంది. సో ఇప్పుడు నాతో అయితే అసలు కంప్లీట్ సేవింగ్స్ అనేవే లేవు, జీరో. సో జాబ్ మానేసే టైంకి ఏదో కొద్దిగా ఒక 1 lakh 2 lakh వరకు సేవింగ్స్ ఉన్నాయి అంతే. ఒక కార్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఆ కార్ని మాడిఫై చేసుకుందాం అనుకుంటున్నాను, ఓన్గా నేనే మాడిఫై చేసుకొని. కార్ బ్యాక్ సైడ్లో మొత్తం బెడ్, కిచెను, లివింగ్ ఏరియా మొత్తం అందులోనే టోటల్ సెటప్ చేసి, సో ఆ వెహికల్లో నేను ఆల్ ఇండియా ట్రిప్ వేద్దామని ప్లాన్ చేస్తున్నాను అనమాట. సో టోటల్ నా సేవింగ్స్లో వచ్చేసి అరౌండ్ 1 lakh or 2 lakhs వరకు ఉన్నాయి. మిగతాదంతా టోటల్ మొత్తం డెట్ తీసుకోవాల్సి వస్తుంది. వెహికల్ పర్చేస్ చేసి ఆ వెహికల్లో మాడిఫై చేసుకొని ఇక్కడి నుంచి నేను ట్రిప్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా. అండ్ ఈ ఆల్ ఇండియా ట్రిప్ కూడా కొంచెం రెగ్యులర్ వైజ్గా ఏదో వెళ్ళి రావడం అనేటట్టు కాకుండా కొంచెం యూనిక్గా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోస్లో మీకు టోటల్ అన్ని అప్డేట్ ఇస్తూ ఉంటాను. అందరం కలిసి ట్రావెల్ చేద్దాం. సో నేను ట్రావెల్ చేస్తుంటే మీరు నాతో పాటుగా ట్రావెల్ చేసేంత ఎక్స్పీరియన్స్ నేను మీకు వీడియోస్లలో ఇస్తాను. సో ఎవ్రీ వీడియో విల్ ప్రాపర్ యూనిక్. సో ఆ యూనిక్గా ప్లాన్ చేస్తున్నాను అనమాట ప్రతి ఒక్క వీడియోని. సో స్టే ట్యూన్, ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఎనేబుల్ చేసుకొని పెట్టుకోండి. కంపల్సరీ వర్త్ ఇట్ ఇస్తాను నేను. సో నా వరకు నేను కంప్లీట్ వర్త్ ఇస్తానని కాన్ఫిడెంట్గా ఉన్నాను. అడ్వెంచరస్గానే చేద్దాం అనుకుంటున్నా. అంటే జీరో
లెస్ అమౌంట్లో. సో టోటల్ లెస్ అమౌంట్లోనే ఈ ట్రిప్ అంతా కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. లెస్ అమౌంట్లోనే చేయాలి కంపల్సరీ. నా దగ్గర అయితే ఎటువంటి సేవింగ్స్ లేవు. సో ట్రిప్ ఎలా అవుతుంది ఏందనేది నో ఐడియా నాకైతే. సో ఫర్దర్గా నెక్స్ట్ కంటిన్యూ ఉండండి. సో కంటిన్యూగా ఫర్దర్గా నెక్స్ట్ ఒక్కొక్క వీడియోలో ఏంటి ప్లాను, ఎలా చేద్దాము ఏంటి అనేది నేను నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తుంటాను. సో కంటిన్యూగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. ప్రతి ఒక్క వీడియో ఫుల్ ఎండ్ వరకు చూడండి. సో మీకు వర్తబుల్, మీ టైం వేస్ట్ చేసే వ్లాగ్స్ అయితే నేనేం చేయను ఇప్పటి నుంచి. సో క్లారిటీగా ప్రతి ఒక్క వీడియో ఎక్స్ప్లెనేషను, డీటెయిలింగ్ క్లారిటీగా చేస్తా అనే కాన్ఫిడెన్స్ నాకుంది. సో మీరు కూడా కంప్లీట్ సపోర్ట్ చేస్తే ఈ ఆల్ ఇండియా ట్రిప్ మొత్తం సక్సెస్ఫుల్ చేసేసేద్దాం. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లింక్ ట్రావెలర్.